జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని జనసేన పార్టీ నాయకులు తెలిపారు. ఉగ్రవాదుల దాడిలో హతమైన వారికి కన్నీటి నివాళి అర్పిస్తూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలో ర్యాలీ నిర్వహించి కృష్ణా సర్కిల్లో మానవాహారం నిర్మించి ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్లో యాత్రికులపై ఉగ్రమూకలు దాడికి పాల్పడటం దారుణమన్నారు. అమాయకులైన పర్యాటకులపై ఆయుధాలు చేపట్టి రాక్షసు మూకల కిరాతక చర్యలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు జనసేన సైనికులంతా ఖండిస్తున్నామన్నారు. శాంతి కాంక్షకై నిరంతరము కృషి చేస్తున్న భారతదేశాన్ని అశాంతిని నిరంతరం రగిలిస్తూ అందులో భాగంగా కాశ్మీర్ పాల్నామా దాడిని విచక్షణాపరితంగా చేసిన దాడిని జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఆయన జన సైనికులు ఆంధ్ర రాష్ట్రం జనసేన అంతా కూడా ఖండిస్తున్నాం తీవ్రంగా. మరి భారతదేశం ప్రపంచ దేశాలకి శాంతి కాముకనిగా ఉండాలని మరి ప్రపంచ దేశాలన్నింటిని కూడా సయ్యత్తు నడుపుతూ అన్ని దేశాలు ఆర్థికాభివృద్ధిలో ముందుకెళ్లాలని చెప్పి మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి ఆయనకు సమాంతరంగా ఆయన ఆలోచనలకు అనుగుణంగా ఆయన విధానాలకు రూపకల్పన చేసి ఆంధ్రప్రదేశ్లో కూడా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన ఆశయాలను లక్ష్యాలను భారతదేశ జాతీయత ఇనుమడింపజేసే విధంగా జనసేన పార్టీని నెలకొల్పి ఈరోజు భారతదేశానికి ఒక హిందుత్వానికి సనాతన ధర్మానికి వన్నె తెచ్చినటువంటి మా పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు దాడి జరిగిన క్షణాల్లోనే మరి భారతదేశ సమగ్రతను భారతదేశ ఔన్నత్యాన్ని అందిపుచ్చుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు దాడి జరిగిన క్షణాల్లో జనసేన పార్టీకి యావత్ భారతదేశానికి మరి దాడి జరిగిన అమానుష దాడిని ప్రజలకు తెలియజేస్తూ మరి అటువంటి దాడిని ఇది భారతదేశం మీద జరిగిన దాడి ఏ కులం మీద కాదు, ఏ ప్రాంతం మీద కాదు, మరి ఇది ఒక మతపరమైన మరి భారతదేశం సర్వమత సామరస్యంతో ముందుకెళ్తూ ఉంటే మతాల మధ్య చిచ్చు పెట్టేదానికి మతాల మధ్య విద్వేషాలు రగిలించేదానికి భారతదేశ అభివృద్ధిలో ఆటంకం కలిగించేదానికి మరి మన పక్క దేశమైనటువంటి పాకిస్తాన్ మరి టెర్రరిజం ప్రోత్సహించే పాకిస్తాన్ చర్యలను తిప్పికొట్టేదానికి మరి జనసేన శ్రేణులకు జనసేన పార్టీ కార్యకర్తలకు వీర సైనికులకు వీర మహిళలకు మరి మా పవన్ కళ్యాణ్ అధ్యక్షుల వారు పిలుపునివ్వడం 3 రోజుల సంతాప దినాలుగా భారతదేశంలో ఏ పార్టీ కూడా స్పందించినటువంటి క్షణాల్లో జనసేన పార్టీ అధ్యక్షులు స్పందించడం మరి మాకు దిశానిర్దేశం చేయడం 3 రోజులు మరి పాల్మా దాడిలో మృతి చెందిన అమరులకు సంతాప దినంగా 3 రోజులు ఇస్తూ వాళ్ళ కుటుంబాలకి ప్రగాఢ సానుభూతిని తెలియజేసే విధానాలలో 1 రోజు 2 రోజు 3 రోజులు మాకు కేటాయించడం. అందులో భాగంగా 1వ రోజు మరి జెండా అవతరణ చేయడం, 2వ రోజు నిన్న నిరసన వ్యక్తం చేయడం మా జనసేన పార్టీ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా. ఈరోజు 3వ రోజులో భాగంగా మానవహారం అంటే భారతదేశం మీద జరిగిన దాడి భారతదేశ నలుమూలల భారతదేశం నివసించే ప్రతి ఒక్కరికి చేరే విధంగా ప్రతి ఒక్కరిని చైతన్య పొందే విధంగా ఈ 3 ప్రోగ్రాంలు 3 రోజుల వినూత్నంగా మా అధినాయకుడు ఆదేశించడం వాటిని మేము కడప జిల్లా కడప నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున మూకంపడిగా అధినాయకుడి ఆదేశాలను మరి చేస్తూ మరి కడపలో ఉన్నటువంటి మన ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసి ఈరోజు జరిగిన దాడి, ఈరోజు జరిగిన విధ్వంసం భారతదేశం విధ్వంసం. భారతదేశ ప్రతి పౌరుని మీద అది హిందువు కావచ్చు, ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, భారతదేశ పౌరుల మీద జరిగిన దాడి. ఈ దాడిని
జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ముక్తకంఠంగా ఖండిస్తూ ఉన్నాం. మరి 3 రోజుల భాగంగా ఈరోజు తీవ్రవాద టెర్రరిస్టులు దిష్టిబోధం దగ్గరం చేయడం జరిగింది. ఇందులో భాగంగా జనసేన నాయకులు మూకమ్మడిగా పాల్గొని మరి ఇటువంటి 3 రోజులు అధినాయకుడు ఇచ్చిన పిలుపును దిగ్విజయం చేసినందుకు కడప జిల్లా జనసేన నాయకులకి, కడప నియోజకవర్గ జనసేన నాయకులకి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ముందు ఈరోజు పాల్మాల జరుగుతుంది, రేపు మన ఇంటికి వస్తుంది. దయచేసి యావత్ ప్రపంచ ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఇది. మన ఇంటికి రాలేదని చెప్పి ముద్రించకపోతే నీ బిడ్డలకు నీ ఇంటికి వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ కూడా అందరూ కూడా రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి. అన్ని రాజకీయ పార్టీలు కూడా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్ఫూర్తిని అన్ని రాజకీయ పార్టీలు బయటికి రావాల్సిన పరిస్థితి, ఖండించాల్సిన పరిస్థితి. ఈ ఉగ్రవాదాన్ని అంతమొందించడానికి యావత్ ప్రజలు అందరూ కూడా ముఖముడిగా బయటికి వచ్చి ఈ సంఘీభావాన్ని ఆ దాడిలో చనిపోయిన కుటుంబ సభ్యులకి మరి సంతాపాన్ని తెలియజేస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులకి మరి సానుభూతి మేము తెలియజేస్తూ అందరూ కూడా ఈ నిర్ణయం తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జనసేన నాయకులు మన గజ్జల సాయి గారు, సాయి స్వరూపు అన్న, తుంగ రమణయ్య గారు, రంజిత్ గారు, ఈరోజు తోట సుమన్ గారు, మరి రాజు రాయల్ గారు, భరత్ గారు, సిద్ధు గారు, అంటే ప్రాంతము ఏదైనా కూడా కడపలో జరిగే జనసేన నాయకుల కార్యక్రమం అంటే ఒక పిలుపుతో తెలిస్తే వచ్చిన నాయకులు రామసిద్ధు గారు అయితేనేమి, కమలాపు నుంచి రాము గారు అయితేనేమి అంతా ముఖముడిగా జరుగుతూ ఉంది. ఇది అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా తీసుకోవాల్సిన విషయము, విధానము. మన జీవనానికే మన సమగ్రతకే ఆటంకం కలిగే చర్య. దీన్ని జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వారితో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి జనసేన అందరి తరఫున మేము ముక్తకంఠంతో ఖండిస్తూ ఉన్నాం.